హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ 2024 సీజన్ 17 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఈరోజు డేట్ వచ్చి మే 19వ తేదీ ఆదివారము. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరిగినాయి. 2 మ్యాచ్లు అంటే ఒక మ్యాచ్ వర్షం పడి ఆగిపోయింది, ఒక మ్యాచ్ మాత్రం జరిగింది. మధ్యాహ్నం మ్యాచ్ జరిగింది, ఈవినింగ్ మ్యాచ్ మాత్రం వర్షం పడి ఆగిపోయింది, రద్దు అయిపోయింది మ్యాచ్. 2 టీములకి చెరువు పాయింట్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ నెంబర్ 69 ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 200 రన్స్ చేసింది. సక్సెస్ఫుల్గా ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో చేజ్ చేసింది ఆ స్కోర్ని. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ వచ్చి ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది, కానీ వర్షం పడటం వల్ల ఆ మ్యాచ్ రద్దు అయిపోయింది. ఆ మ్యాచ్ కోల్కతాకి అండ్ రాజస్థాన్ రాయల్స్కి జరగాల్సింది. వర్షం పడటం వల్ల రద్దు అయిపోయింది ఆ మ్యాచ్. చెరొక పాయింట్ ఇచ్చారు 2 టీములకి. మధ్యాహ్నం మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడం వల్ల 2 పాయింట్స్ యాడ్ అయినాయి ఎస్ఆర్హెచ్కి. ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నాయి మ్యాచ్ జరగకముందు. ఆ 2 పాయింట్స్ యాడ్ చేస్తే టోటల్ 17 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. రాజస్థాన్ రాయల్స్కి కూడా 17 పాయింట్సే ఉన్నాయి, కానీ నెట్ రన్ రేటు ఎస్ఆర్హెచ్కి ఎక్కువ ఉండటం వల్ల టాప్ 2లోకి వెళ్ళింది. అంటే ఈ సీజన్లో నెట్ రన్ రేటు చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈరోజు జరిగిన 2 మ్యాచ్లతో లీగ్ దశ ఇంతటితో పూర్తయిపోతుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా 4 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయిపోయినాయి. రేపు 21వ తేదీ నుంచి ప్లే ఆఫ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఫైనల్తో కలిపి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్యాన్స్. ఈ 4 ఇంపార్టెంట్ మ్యాచెస్కి వర్షం పడితే ఏం చేస్తారో తెలియదు. ఫైనల్ మ్యాచ్కి ఏమన్నా రిజర్వ్ డే ఉంటుందేమో. రిజర్వ్ డే అంటే ఆ రోజు వర్షం పడి ఆగిపోతే నెక్స్ట్ రోజు కంటిన్యూ చేస్తారు. ఈరోజు ఎక్కడ ఆగిపోయిందో నెక్స్ట్ రోజు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. ఈ రోజుతో లీగ్ మ్యాచ్లన్నీ అయిపోయినాయి. ఈ సీజన్లో టాప్ 1లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ 14 మ్యాచెస్ అయితే 9 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. టోటల్ 20 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ అయింది కదా, అందుకని ఒక పాయింట్ యాడ్ చేశారు. ఈ మ్యాచ్ ముందు కోల్కతాకి 19 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పాయింట్ యాడ్ చేయడంతో 20 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఈరోజు అద్భుతంగా ఆడింది. ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ఆర్హెచ్ 14 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 8 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 17 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 17 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి, రాజస్థాన్ రాయల్స్కి ఇద్దరికి 17 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఎస్ఆర్హెచ్కి ఎక్కువ ఉండటం వల్ల సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫోర్త్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఈ సీజన్లో 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచ్లు ఓడిపోయింది, 7 మ్యాచ్లు గెలిచింది. వరుసగా 6 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. 14 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఈ 4 టీమ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్ మ్యాచ్కి క్వాలిఫై అయ్యాయి. నెక్స్ట్ ఆ మిగతా టీమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. పెద్ద పెద్ద టీమ్సే ఈసారి ఎలిమినేట్ అయిపోయినాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, ఇలా పెద్ద పెద్ద టీమ్సే ఎలిమినేట్ అయిపోయినాయి ఈ సీజన్లో. చెన్నై అండ్ ముంబై టీమ్స్ లాంటి పెద్ద టీంలు ప్లే ఆఫ్కి రాలేకపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ సీజన్లో చెన్నై అండ్ ముంబై కప్పు కొట్టాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూసే ముందు, ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచింది కదా ఫస్ట్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ గెలవడం వల్ల ఫ్యాన్స్, ఆటగాళ్ళు, ఓనర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ మూమెంట్స్ని ఒకసారి నేను షేర్ చేస్తున్నాను. How do you look so fine? Bust up, bust up. How did I make you mine? Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్. మధ్యాహ్నం జరిగింది మ్యాచ్ నెంబర్ 69 ఎస్ఆర్హెచ్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్లో జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్ నెంబర్ 69 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ నెంబర్ 69 రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ 4 వికెట్స్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్.
ఎస్ఆర్హెచ్కి ఇది 8వ విజయం. ఇప్పటిదాకా ఈ సీజన్లో 14 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం పడి రద్దయిపోయింది. ఇది మ్యాచ్ నెంబర్ 69 యొక్క మ్యాచ్ సమ్మరీ. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్లో 214 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోరు పబ్ సిమ్రాన్ 45 బాల్స్లో 71 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ రోసో 24 బాల్స్లో 49, అదర్వా 27 బాల్స్లో 46, జితేష్ శర్మ 15 బాల్స్లో 32 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నటరాజ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ విఎస్ కాంత్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క టార్గెట్ 215 రన్స్. అందుకు రిప్లైగానే ఎస్ఆర్హెచ్ 19.1 ఓవర్లోనే సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది. 215 రన్స్ చేసింది, 6 వికెట్లు కోల్పోయి. అంటే ఇంకా 5 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ ఎక్సలెంట్గా ఆడింది ఈ సిరీస్ మొత్తము. 28 బాల్స్లో 66 రన్స్. నెక్స్ట్ క్లాసెన్ 26 బాల్స్లో 42 రన్స్. నితీష్ రెడ్డి 25 బాల్స్లో 37 రన్స్. నెక్స్ట్ త్రిపాఠి 18 బాల్స్లో 33 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షల్ 4 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. శశాంక్ 1 ఓవర్ వేసిండు, 5 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బార్ 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది 69 మ్యాచ్. నెక్స్ట్ ఈరోజు జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దయిపోయింది. యాక్చువల్గా ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ జరగాలి. కానీ వర్షం పడి మ్యాచ్ రద్దవడం వల్ల రెండు టీంలకి చెరో టీంకి ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి చాలా ఇంపార్టెంట్, కానీ కోల్కతా నైట్ రైడర్స్కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓడిపోయినా గెలిచిన టాప్ 1లోనే ఉంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రం టాప్ 2లోకి వెళ్ళి ఉండేది. కానీ మ్యాచ్ రద్దయిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ఆల్రెడీ ఈ సీజన్లో 4 మ్యాచ్లు వర్షం పడి రద్దయిపోయినాయి. ఇంకా మిగిలి ఉన్నాయి 4 మ్యాచ్లే. ఫైనల్తో కలుపుకుంటే ఇంకా 4 మ్యాచ్లు పెండింగ్ ఉన్నాయి ఐపీఎల్లో. ఈ 4 మ్యాచ్లు వర్షం పడితే ఎలా చేస్తారో తెలియదు. ఐ థింక్ ఫైనల్ మ్యాచ్కి మాత్రం రిజర్వ్ డే ఉంటుంది అనుకుంటున్నాను నేను. టాప్ 4లో ఉన్న టీమ్స్ ఫైనల్ చేరాలంటే ఫస్ట్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడాలి. క్వాలిఫైర్ 1లో టాప్ 2లో ఉన్న టీమ్స్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ ఆడితే టాప్ 2లో ప్రజెంట్ కోల్కతా అండ్ ఎస్ఆర్హెచ్ ఆడితే ఆ మ్యాచ్ గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఓడిపోయిన టీము క్వాలిఫైర్ 2 ఆడాలి. నెక్స్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 3 and 4th ప్లేస్లో ఉన్న టీమ్స్ ఆడితే 3 and 4th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ ఉన్నాయి. ఆ రెండు టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతారు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన టీము క్వాలిఫైర్ 2 ఆడతారు. ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాలిఫైర్ 2 వచ్చి క్వాలిఫైర్ 1 విన్నరు నెక్స్ట్ ఎలిమినేటర్ విన్నరు కలిసి క్వాలిఫైర్ 2 ఆడతారు. ఆ గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మే 21వ తేదీ క్వాలిఫైర్ 1 కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మే 21 ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిద్ది. ఇంకా మే 22 వచ్చి ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది రాజస్థాన్ రాయల్స్కి అండ్ ఆర్సీబీకి మధ్య. మే 24 క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరిగింది. మే 26వ తేదీ ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్లకి వర్షం పడకుండా ఉండాలని జరగాలని కోరుకుంటున్నారు. జరగబోయే 4 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సీజన్లో ఎవరు విన్నర్గా ఉండబోతారో కామెంట్ చేయండి. ఈ 4 మ్యాచ్లు వర్షం పడకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ క్వాలిఫైర్ 1 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే జూన్ 2వ తేదీ నుండి T20 వరల్డ్ కప్ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఆ మ్యాచెస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.